బాగా పెద్ద పెద్దగా ఇప్పుడు సైజు కూడా ఈ సంవత్సరం 10 ఫీట్ చేసామంటే వచ్చే సంవత్సరం 15, 12 చేయాలి, తర్వాత 20. వాళ్ళది 25 చేశారట, మనం 30 చేయాలి. 35, 40, 50, 70 ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 70 అడుగుల విగ్రహము. అన్ని రోజులు వానకి వరదకి ఆగుతూ ఇంతమందిని తాక్కుకుంటూ అదంతా మళ్ళీ ఊరేగింపుగా అక్కడ తీసుకెళ్ళి ఎంత మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావాలి, ఎన్ని రంగులు కావాలి, ఎంత మీకు వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అవన్నీ అని. కానీ అలా మాట్లాడితే అందరికీ నచ్చదండి. పర్యావరణ విషయంగా మనం ఆలోచించినప్పుడు మనము నిజంగా పూజ చేసి పర్యావరణంకి మేలు చేస్తున్నామా, లేకపోతే ఇవన్నీ పోటీలతో చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ వాడడం వల్ల పర్యావరణానికి కీడు చేస్తున్నామా? ఒక్కసారి అలా ఆలోచిద్దాం. అది ఏమాత్రం హర్షించదగ్గ పద్ధతి కాదు. మట్టితోనే చక్కగా పెద్దది చేసుకోండి. చేశారు కదా అదివరకంతా. బంకమట్టితో మీరు చక్కగా పెద్ద పెద్ద వినాయకుడిని చేసి పెట్టలేదా? అలాగే చేసుకోవచ్చు. అసలు ఇంట్లో అయితే మనమే వినాయకుడిని తయారు చేసుకోవాలి అంటారు. చేసుకోవచ్చు. మనం ఏంటంటే పసుపుతో చేసుకుంటాం, మట్టి వినాయకుడిని కూడా అసలు మామూలు వినాయకుడు బొమ్మలు ఎన్నున్నా కూడా ఆ రోజు మనం ఆ మట్టితో చేసిన వినాయకుడిని పెట్టడమే ముఖ్యం. ఎందుకంటే భూమితత్వం నుంచి వచ్చిన అది మూలాధారంకి సంకేతం కాబట్టి ఆ మట్టి నుంచి వచ్చిన దేవుడికి మట్టితోనే చేయాలి. ఇప్పుడు వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి మనం పూజ చేస్తాం. ఎందుకని కారణం ఏంటంటారు? మామూలుగా పూజా మందిరంలో ఉన్న ప్రతిమలతోనే మనం ఏ పూజ అయినా చేస్తాం. ఈవెన్ సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న పట్టంతోనే పూజ చేస్తాం. కానీ ఈ పండుగ రోజు మాత్రం బయట నుంచి ఒక విగ్రహాన్ని కొని తెచ్చిపెట్టి పూజ చేయడానికి కారణం ఏంటి? అంటే మట్టితో చేసిందే కొంటాంగా మనము, కొత్తవి ఫోటోలు కొనం. ఇది మట్టితో ఎందుకంటే పార్వతీదేవి ఎలాగ ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు మన ఇంట్లో కూడా వినాయకుడికి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి? మట్టితో తయారు చేసి, మనకి తయారు చేయడం రాదు కాబట్టి, అచ్చు మన దగ్గర లేదు కాబట్టి ఆ మట్టితో వాళ్ళు తయారు చేసిన దాన్ని తెచ్చుకుని మనం మంత్రోక్తంగా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఆ రోజు దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ అంతా చేసుకుని షోడశోపచార పూజ నైవేద్యాలు అవన్నీ మళ్ళీ మనం నిమజ్జనం చేస్తున్నాం. అంటే ఈ నవరాత్రులు చేసే ఏ విగ్రహంకి ఏ పూజకైనా కూడా మనం ఒకసారి ఆవాహన చేసి ఒక రూపం ఇచ్చి తెచ్చుకున్న రూపానికి 9 రోజులు పూజ అయ్యాక దాన్ని నిమజ్జన చేయడం అనేది ధర్మం. ధర్మశాస్త్రాలు అదే చెప్తాయి. అమ్మవారి విగ్రహం అవ్వచ్చు, లేకపోతే వినాయకుడి విగ్రహం అవ్వచ్చు, ఏదైనా సరే. రామనవమికి 9 రోజులు చేసినప్పుడు కూడా ఆ విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఒక పర్పస్ కోసం కొన్ని రోజులు ఉపాసన చేసిన విగ్రహం ఏదైతే ఉందో అది నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తీసుకెళ్ళి ఆ పంచభూతాలకి దాన్ని అర్పించడం అనేది ధర్మశాస్త్రాల్లో చెప్పిన రూల్. అంటే ఇప్పుడు వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడానికి ప్రధానంగా కారణం ఏంటంటే? అంటే మట్టి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? బంకమట్టి తీస్తారు. ఎక్కడి నుంచి తీస్తున్నారు? అవన్నీ భూమిలో నుంచి కదా. ఇప్పుడు అక్కడ నీటిలో మనం అక్కడ ఒడ్డులో వేసింది కూడా ఏమవుతుంది? ఇదంతా వెళ్ళి అందులో కలిసిపోయి మళ్ళీ పక్కకు వచ్చి ఆ నది దగ్గర లేకపోతే చెరువు దగ్గర పక్కకు వచ్చే మట్టంతా అదేగా. ఎందుకని ఈ రోజుల్లో పర్యావరణం మీద కన్సర్న్ ఉన్న చాలామంది ఏం చేస్తున్నామంటే మనం అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేయడానికి వెళ్ళటం లేదు. ఈ మధ్య మేము వెళ్ళటం లేదు. ఈ మట్టి వినాయకుడిని తెచ్చుకుని పూజ చేసుకుని చక్కగా పక్కకు పెట్టుకుని బకెట్ నీళ్ళల్లో నేను ఆ వినాయకుడిని పెట్టేస్తాను. మట్టితో చేసిన వినాయకుడు చాలా మంది అలాగే చేస్తున్నాం. ఎక్కడెక్కడో మనం ఇచ్చేసి తొక్కని చోట్ల వేసి అలా కంటే కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తీసుకెళ్తారో లేదో పాపం. అంతంత పెద్దవి ఇన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది, మర్చిపోవచ్చు. ఎందుకు శ్రద్ధగా మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అది అందులో ఆ బకెట్లో వేస్తే చక్కగా కరిగిపోయి మట్టి నీళ్లు ఫామ్ అయిపోతాయి. బంకమట్టి నీళ్లు నల్లగా. అవి తొక్కని చెట్లల్లో చక్కగా మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా, పెద్ద చెట్లు. ఆ చెట్ల దగ్గర మొదల్లో పోసేస్తే ఎంత చక్కగా అందులోంచి మళ్ళీ మొక్కలు రావడం, మొక్కలకి అది సారవంతం అవడం. ఈ మంత్రాలతో చేసింది, ఈ ఆకులతో చేసింది, పూలు, ఇదంతా ఏదైతే ఉందో అదంతా కంపోస్ట్ లాగా మళ్ళీ మళ్ళీ ఆ చెట్లకి బలం చేకూరుస్తుంది పర్యావరణకి. అక్కడి నుంచే తీసుకుంటున్నాం, మళ్ళీ దానికే సమర్పిస్తున్నాం స్ట్రెంథెన్ చేసి. ఓకే. అలాగే పసుపుతో చేసిన వినాయకుడిని పూజ చేయడం చూస్తుంటాం మనం దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు. ఎందుకని అంటారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? మనం ఆల్రెడీ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటున్నాం కదా, ఇంకా పసుపు గణపతిని పూజించాలంటారు. అంటే పసుపు గణపతిని చేయడం అనేది ఇప్పుడు అమ్మవారు ఎట్లా అయితే ఆ నలుగుపిండితో చేయడం అలవాటు అనేది ఉందో అలాగా ఏ పూజ చేసినా గణపతిని మనం పసుపుతో ముందు చేసి పూజ చేసి పక్కకు పెట్టి ఒక బియ్యం పళ్ళెల్లో దాన్ని పెట్టి ఆకు మీద ఫస్ట్ గణపతికి పూజ చేసి పక్కకు పెట్టి తర్వాత మామూలు పూజ చేస్తాం. మీరు ఏ పూజ చేసినా సత్యనారాయణ వ్రతం అనుకోండి, లేకపోతే మామూలు అమ్మవారి పూజలు అనుకోండి, శివుడి పూజ, అభిషేకం ఏదైనా అట్లా మొదటి పూజ వినాయకుడికి చేసేటప్పుడు పార్వతీదేవి బహుశా అట్లా ఆవిడ దాంతో చేసింది. రెండోది ఏంటంటేనమ్మా, శివుడు పార్వతీకి మనం పసుపు కుంకాల్లో చెప్పుకునేటప్పుడు కుంకమేమో అమ్మవారి స్వరూపంట, పసుపేమో అయ్యవారి స్వరూపంట చెప్తారు. వాళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం, రెండూ కూడా మనం ఇది చేయలేమన్నమాట. సో పసుపు కుంకము రెండు పసుపుతో చేసి వదిలేయం, దాని మీద కుంకం పెడతాంగా.
తల్లి తండ్రి ఇద్దరు దీనిది కూడా అందులో ఉంది. ఆ క్రియేషన్తో వచ్చిన జీవి మనకి మామూలుగా తీసుకుంటే కూడా ఆలోచించుకుంటే అనమాట. సో అలా పసుపుతో శుభప్రదంగా చేయడం అనేది అలవాటుగా వచ్చింది. అలా ఏ వినాయక చవితి ఏ పూజ చేసినా కూడా ఆ పూజకి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసినట్టు అనమాట, వాడిన విగ్రహం కాకుండా ఫ్రెష్గా మళ్ళీ మనం ఆ రూపు తయారు చేసుకుని అది కూడా ఏం చేస్తాం, మళ్ళీ పక్కకి పెట్టేశాక కొంత పసుపు తీసి మొహానికి, మళ్ళీ కాళ్ళకి అవన్నీ రాసుకోకూడదు పూజ చేసింది కాబట్టి. మొన్నాడు పొద్దున ఆ పసుపు కొంచెం తీసి మంగళసూత్రంకి రాసుకోవడం, మొహంకి రాసుకోవడం, చేతుల వరకు పర్వాలేదు, మళ్ళీ కాళ్ళకి అది రాసుకోకూడదు. కొంచెం రాసుకుని అది తులసిలో పెట్టేస్తున్నాం. అది ఇప్పుడు వినాయక చవితి రోజు ఇప్పుడు పద్ధతులు పక్కన పెట్టి ఈ భాగ్యనగరంలో జరిగే నవరాత్రుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, పద్ధతులు ఆధ్యాత్మికత ఇవన్నీ ఒక పక్కనైతే కొంత ఆడంబరాలు చూపించడం, మీరు అన్నట్టుగా ఎత్తు విగ్రహాలు కావచ్చు, రకరకాల కృత్రిమ రంగులు కావచ్చు, అది కాకుండా కొన్ని డ్రింక్ చేయడము, అక్కడ డాన్సులు చేయడము, ఇట్లాంటివన్నీ ఎట్లా చూడాలంటారు? ఇవన్నీ ఆహ్వానించదగిన విషయాలే అంటారు? ససేమిరా కాదు. ఎందుకంటే భక్తి దేవుడిని మనం ఎందుకు ఇలా మామూలు వీటిల కింద దిగజారు చేస్తున్నాం? ఎందుకు మనం? తప్పు కదా. మనం ఆ లెవెల్కి వెళ్ళాల్సింది పోయి ఆ లెవెల్ని కిందకి దిగజారుస్తున్నాం ఎందుకు కదా. క్రియేషన్ వేరు, తీన్ మార్క్ డాన్సులు వేరు. కానీ ఇందులో కూడా నువ్వు పాటలు పాడుకోవాలి, అక్కడ నువ్వు కచేరీలు పెట్టుకోవాలి అంటే కూడా మార్గాలు ఉన్నాయి. నవరాత్రుల్లో చక్కగా సంగీత కచేరీలు పెట్టుకో, భక్తి పాటలు పెట్టుకో, మ్యూజిక్ కాంపిటీషన్స్ పెట్టు, పిల్లలకి స్తోత్రాలు చెప్పమను. అంతేగాని ఆ తాగి రకరకాల చోట్ల తిరిగి వచ్చి స్నానం పానం లేకుండా దాంతో ఏదో 2 పూలు వేసామా, అక్కడ పడుకున్నామా, అక్కడ ఆడుకున్నామా అనేది, ఏదంటే అది తిని మసాలాలు అవన్నీ తిని ఏమిటి అసలు ఇది పూజ కింద ఎలా వస్తుంది? సినిమా పాటలు రెచ్చగొట్టే విధమైనది, కొట్లాటలు అక్కడ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇవన్నీ డిమాండ్ చేసుకోవడాలు, ఇవన్నీ హర్షణీయం కాదు. అంటే మన సంస్కృతిలో అవి చెప్పలేదు అసలు. ఇవన్నీ ఏమైపోయిందంటే సరైన దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవడము, చెప్పినా వినాలి అనే ఒక భావన లేకపోవడము, పక్కన వాళ్ళకంటే నాకే అన్నీ తెలుసు, నేను ఏదో చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలి అనే అదే తగ్గించుకోమనే ఈ నవరాత్రులు చేస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ అది తెలుసుకునే తత్వం ఎవరికి ఉండటం లేదు. అసలు నవరాత్రులు చేయడం వెనక అర్థం కూడా మనలో ఉన్న 9 రకాల రాక్షసుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుల్ని సంహరించమని. కామము, అధిక కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుడు కథలుగా చెప్తారు. ఏమని? ఇది ఎక్కువైపోయినప్పుడు అందరూ బాధపడి ఆ మునిల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని శరణు వేడితే ఒక మునీశ్వరుడు ఏదో గం గణపతయ నమః అని గణపతిని ప్రార్థించమని, ఆయన కోసం పూజ చేయమని చెప్పాడని, వీళ్ళు అలా తపస్సు చేస్తూ అలా ప్రార్థించినప్పుడు ఆయన వచ్చి ఆ రాక్షసుని సంహరించారని, వీళ్ళకి లోక కళ్యాణం అయిందని కథ. ఒక్కొక్క దానికి అలా కథ చెప్తారు 9 రోజులు. అంటే దాని వెనక ఏం సిగ్నిఫై చేస్తోంది? నిజంగా గనక ఎవరైనా అలా పూజ చేసి ఇప్పుడు మనలో ఉన్న అహంకారం తగ్గించాలంటే, గణపతి వచ్చి కనుక సంహరించాలంటే ముందు మన దేహాన్ని కదా సంహరించాలి. బయట నుంచి ఎవరైనా మనని చంపాలి, మన లోపల ఉన్న అహంకారం తీయడం వేరే వాళ్ళకి పాసిబులా? కాదు. ఎవరు తీయాలి? మనమే తీసుకోవాలి. మన లోపల ఉంది అది. అంటే మన లోపల ఉన్న దాన్ని ఇన్వర్డ్ పాత్ మన లోపలికి దర్శించుకుంటూ మనం రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ రాక్షసుడిని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన ఆలోచన విధానంలో ఇవాళ రేపు ఎన్ని చూస్తున్నాం మనం ప్రకృతిలో, మన ప్రపంచంలో ఎన్ని రకాలు జరుగుతున్నాయని. అంటే అవన్నీ దేనివల్ల? ఈ అరిషడ్ వర్గాలు, మదం, కామం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఎక్కువడం వల్లేగా. అందులో ఏం చెప్తున్నారు? నవరాత్రులు ఒకవైపేమో ఇచ్చేస్తున్నావా, మళ్ళీ వెళ్ళి అహంకారం చూపిస్తూ లేకపోతే మదం చూపిస్తూ ఇట్లాంటి పనులు చేస్తున్నావా? అర్థమేముంది? ఎందుకు చేస్తున్నావు నువ్వు? టైం వేస్ట్ కాదా? ఇలా చేసే బదులు నవరాత్రులు పూర్తిగా పక్కదో పట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా కాస్త పూజ జరుగుతున్నా కూడా ఇట్లాంటివి మాత్రం హర్షణీయం కాదు. ఇప్పుడు నేను కొన్ని పేర్లు మనం ఎత్తకూడదు కాబట్టి ఎత్తట్లేదు, కానీ వేరే ఫెయిత్లు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ భక్తిని కానీ వాళ్ళ పూజను కానీ హాస్యాస్పదంగా చూస్తారమ్మా? లేదు, ఎవ్వరూ చేయరు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? మనకు అసలు మన దాని మీద నమ్మకం ఉందా? మనకే నమ్మకం లేనిది వేరే వాళ్ళు ఎందుకు మనని గౌరవిస్తారు? ముందు మనం కదా గౌరవించాల్సింది. ఉషా గారు, ఇప్పటివరకు మీరు నెగిటివ్ షేడ్లో కొన్ని విషయాలు చెప్పారు, నవరాత్రుల్లో ఏం చేయకూడదు అని. కానీ ఏం చేయాలి, ఎలా జరుపుకోవాలి? చాలామంది ఇళ్లలో ఉపాసన చేసేవాళ్ళు ఈ నవరాత్రిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, వారు ఎట్లాంటి నియమాలు పాటిస్తూ చేసుకుంటారండి? నేను కొన్ని కుటుంబాలు చూశానమ్మా. ఇలాగా ఆల్మోస్ట్ 50-60 ఏళ్ల నుంచి ఈ సాధనా మార్గంలో ఉన్న కుటుంబాలని చూశాను. ప్రతి సంవత్సరం వాళ్ళు నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటారు, నిష్టగా, భక్తిగా అని. అందులో వాళ్ళు ఏంటంటే ఏ రోజు ఏం చేయాలో దాని నైవేద్యంతో సహా వాళ్ళు రూల్ మార్చకుండా చేస్తారు. మొదటి రోజు ఉండ్రాళ్ళని, రెండో రోజు అటుకులని, మూడో రోజు
ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క నైవేద్యాలు ఉన్నాయి. అది కూడా సిస్టమేటిక్గా చేసుకుంటూ వీళ్ళకి గురువుల దగ్గర నుంచి ఒక మంత్రం ఉంటుంది, మంత్రోపదేశం ఉంటుంది, గణపతి మంత్రం. ఆ గణపతి మంత్రం, గౌరీ మంత్రం ఇట్లా గురువులు ఇస్తారు వాళ్ళకి. ఆ గణపతి మంత్రాన్ని వాళ్ళు కొన్ని లక్షలు జపాలు చేస్తారు. కామ్గా రోజంతా అలా చేసుకుంటూనే ఉంటారనమాట. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా ఎన్నో లక్షలని అనుకుంటారు, ఇన్ని చేయాలని గణపతి మంత్రం అని అనుకుని 9 రోజుల్లో ఎన్ని లక్షలు చేశారో అందులో 10వ వంతు తర్పణం, అందులో 10వ వంతు మళ్ళీ ఇది హోమం, ఇట్లా చేసి 9 రోజులు చాలా ప్రతిరోజు ఒక బ్రాహ్మడికి ముత్తైదుకి పెట్టుకుని భోజనం పెట్టి, ఏ రోజు అలా అవతారం ఏంటి, అది మదాన్ని సంహరించే వినాయకుడి రూపమా, మత్సరాన్ని సంహరించే వినాయకుడి రూపమా, ఆయనకి పెట్టాల్సిన నివేదన ఏంటి, అటుకులు, తర్వాత కొబ్బరి, దీంతో నువ్వులతో చేసిన పదార్థాలు, లేకపోతే బియ్యం పిండితో చేసిన పదార్థాలు, అరటిపళ్ళు, ఇలా ఒక్కొక్క రోజు పెట్టే నివేదనలు ఉన్నాయి 9 రోజులకి. అదే చక్కగా ఫాలో అవుతూ ఆ బ్రాహ్మణ్ణి వాళ్ళు భోజనానికి పిలిచి, ఆ బ్రాహ్మణ్లో వినాయకుడిని చూసుకుంటూ ముత్తైదుని కూడా పెట్టుకుని ఇద్దరికి భోజనాలు పెట్టి, తర్వాత తర్పణము, హోమము ఇవన్నీ కూడా చేసి నిమజ్జన కార్యక్రమం కూడా చేసి నవరాత్రులు పూర్తి చేసుకుంటారు దీక్షగా. అలా చేస్తున్న వాళ్ళు కూడా చాలామందిని నేను చూశాను. వినాయక చవితి ఎలా జరుపుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు వినాయకుడి రూపంలో ఉండే ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో చెప్పండి. ఏదైనా కూడా నాకు ఏమనిపిస్తుందంటే, పిల్లలకి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టమైన పండగ. ఎందుకంటే పండగల్లో మొదటి పండగ ఇదే కదా మనం చేసుకునేది, పెద్ద పండగ. ముందు అంటే బహుశా తల్లికి ఆనందం కలిగించేది ముందు తన నవరాత్రుల కంటే ముందు తన కొడుకు నవరాత్రులు చేయించుకుంటుంది పార్వతీదేవి. వినాయకుడి నవరాత్రులు జరిగాకే అమ్మవారి నవరాత్రులు వస్తాయి. శివరాత్రి ఆ తర్వాత ఎవరిది వచ్చే పండగ. ఈ క్రమంలో చూసుకుంటే గనక ముందు తన తయారు చేసిన పిల్లవాడి పండగ ముందు చేసుకుని తర్వాత తన పండగల దగ్గరికి వస్తుంది అమ్మ తల్లి. అంటే ఆ విశ్వజనని అంత మాతృ ప్రేమ అట్లా ఉంటుంది అనేది సిగ్నిఫై చేస్తుంది. రెండోది, వినాయకుడి రూపం గురించి మనం ఆలోచించిన అసలు వినాయక చవితిలో ఉన్న విశిష్టతను చూసుకున్నా కూడా మనకి మనిషి అంటే ఇందులో చారిత్రాత్మకంగా ఉన్నది కూడా కొంత టచ్ చేయాలమ్మా. ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది. మనకి షణ్మతాలను ఉన్నాయి, 6 మతాలు. అంటే సాంప్రదాయంలో మనం పాతది సనాతన ధర్మం చూసుకున్నప్పుడు మనకి ఇన్ని మతాలు లేవు, కానీ అందులోనే డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు శైవము, సౌరము, తర్వాత గాణపత్యం అని చెప్పేసి, తర్వాత షణ్ముఖ తత్వం అని చెప్పేసి, వైష్ణవం గురించి ఇట్లా ఉన్నాయి. ఇలా 6 రకాలు ఉన్నాయి. అందులో చెప్పిన గాణపత్వంలో చెప్పిన వినాయకుడు వేరు. ఇప్పుడు మనం మామూలుగా కొలిచే ఈ పార్వతీ నందనుడిగా కొలిచే వినాయకుడు వేరు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు మనకి ముందర అని ఆలోచిస్తే గనక, అలా పూజించే వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో గాణపత్వంలో ప్రతిరోజు చాలా భక్తిగా వాళ్ళు వినాయకుడి గురించి పూజలు చేసుకుంటారు, విఘ్నాలని తొలగించే దేవుడిగా. అయితే మీరు చెప్పినట్టు వినాయక చవితి గురించి, వినాయకుడి గురించి ఎప్పుడో చరిత్రలో చెప్పబడింది, చాలా పురాతనంగా. చాలా అంటే శివాజీ గారి టైంలో కూడా దీనికి ఎక్కువ విస్తృతంగా వచ్చిందని, బ్రిటిషర్స్ మనని రూల్ చేస్తున్నప్పుడు కూడా బాలగంగాధర్ తిలకేనా దీన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. తర్వాత పటేల్ మనకి ఇక్కడ భాగ్యనగరంలో అంటే అది ఉత్సవాలు ప్రారంభం కావడానికి మెయిన్ ఆయనే కదా. అంటే ఎందుకు అలా వచ్చింది అని అంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి మన దేవతలంటే కూడా ఒకలాంటి శ్రద్ధను భయం ఉండేదిట కొంచెం. అయితే సంఘటితం చేసి మనుషులందరినీ ఇంట్లో పూజలు చేసుకునేదే ఉండేది అది వరకు మనకి. ఆ రోజు ఒకరోజు వినాయక చవితి రోజు ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకోవడం. ఇప్పుడు అంతే, మనం ఇంట్లో ఆ రోజు పూజ చేసుకుంటాం, మొన్నాడు దానికి ఉద్వాసం చెప్పి తీసేస్తాం. కానీ కమ్యూనిటీలో చేసుకునే దీనికి వాళ్ళు ఏం చేశారు, ఒక అలవాటుగా 9 రోజులు చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే అదొక వేదికగా చేసుకుని కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం, వాళ్ళు దేశభక్తికి సంబంధించి లేకపోతే అందరినీ సంఘటితం చేసేందుకు ఎట్లా చేయాలి అనేది దానికి మటుకు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదుట. అందుకని ఈ వేదికగా ఇలా చేసుకోవడం అనేది వెస్ట్లో మొదలైంది. వెస్ట్ అంటే మన బాంబే, మహారాష్ట్ర అటు సైడ్, అక్కడ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, మహారాష్ట్రలో అంతా అనమాట. అలాగే ఈస్ట్లోనేమో అమ్మవారి శక్తి పూజలు, బెంగాల్ అదంతా తీసుకుంటే మనకి దసరాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇట్లా చరిత్రలో తీసుకుంటే మనకంటూ ఆంధ్రప్రదేశ్లో అవన్నీ చూసుకున్నప్పుడు పూర్వకాలంలో ఇంత పెద్ద ఎత్తున గణేష్ చతుర్థి చేయడం లేదు, కానీ ఎవరింట్లో వాళ్ళు మటుకు తప్పనిసరిగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఇది 2 చేసుకుంటున్నాం. ఇంట్లోనేమో ఒకరోజు చేసుకుంటున్నాం, మనం కమ్యూనిటీలో పెట్టింది కానీ, లేకపోతే కూడలిలో 4 రోడ్ల కూడలిలో పెట్టుకున్నది కానీ, ఫ్లాట్స్లో కింద పెట్టుకున్నది కానీ, ఖైరతాబాద్ లాంటి పెద్ద పెద్ద చోట్ల పెట్టినవి కానీ, ఇవన్నీ మటుకు పెద్ద ఎత్తున చేసి 9 రోజులు పూజలు చేసి షోడశోపచార పూజలు అవన్నీ ఊరేగింపుగా తీసుకెళ్ళి అనంత పద్మనాభ చతుర్దశి రోజు నిమజ్జనం చేయడంతో ముగుస్తాయి.
ఇట్లా వచ్చింది, దాని హిస్టరీ అట్లా వచ్చింది అని తెలుసుకుంటాం అనమాట మనం. అలాగే రూపం యొక్క ఆధ్యాత్మిక రహస్యం అండి ఏం చెప్తుంది? అది అంటే ఇప్పుడు పార్వతీదేవి మామూలుగా మనం వినాయక చవితి కథల్లో చూసుకుంటే పార్వతీ అమ్మవారు శివుడు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు తన స్నానం చేయడానికి తయారై వెల్కమ్ చెప్పడానికని వెళ్తూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసిందని, ఆ బాలుడికి ప్రాణం పోసి కావలి పెట్టిందని, ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి రాకుండా అని. తన లోపల అభ్యంగన స్నానం చేసి బయటకు వచ్చే లోపల వినాయకుడు చాలా సీరియస్ తీసుకున్నాడు. అక్కడ గేట్ కీపర్ రోల్ మనిషి రూపంలోనే ఉండేవాడు అప్పుడు ముద్దుగా. అయితే అలా ఉన్నప్పుడు ఇంతలో శివుడు వచ్చాడు, శివుడిని అడ్డగించాడు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నన్ను నిలబెట్టారు, అవన్నీ లోపలికి రానియద్దని అని. అదేమిటి నా ఇంట్లోకి నన్ను రానియట్లేదు అని చెప్పి శివుడికి మూడో కన్ను తెరిచేంత కోపం వచ్చింది. చెప్పినా వినలేదు, ఏం చెప్పినా చేయకపోయేసరికి తల తీసేశాడు త్రిశూలం పెట్టి. తీసేసి లోపలికి వచ్చి పార్వతీ అమ్మవారితో మాట్లాడుతున్నప్పుడు ఇలా అయిందని చెప్పినప్పుడు చాలా శోకించింది ఆవిడ. అరే నేను ప్రాణం పెట్టి పోషించిన పిల్లవాడిని ఇట్లా జరిగింది అని చెప్పి, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బాలుడు కావాలి, ఆయన మళ్ళీ జీవితం ఇచ్చి నాకు మళ్ళీ ప్రసాదించమని కోరుకుంటే, అప్పుడు శివుడు ఏం చెప్పారంటే అందుకే ఉత్తర దిశగా తలపెట్టి పడుకోకూడదనేది ఒక అలవాటుగా వచ్చింది. ఎవరైతే ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నారో ఆ ప్రాణిది తల తీసుకొచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ బాలుడికి మళ్ళీ జీవనం చేసేటట్టు, అది ఒక ఏనుగట్టు తిరిగి పడుకుందని ఆ ఏనుగు తల తీసుకొచ్చి బాలుడికి పెట్టారని మనకి కథలో చదువుకున్నాం.